జగిత్యాల పట్టణం పోరండ్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అంబేద్కర్ సంఘ భవనానికి 3 లక్షల నిధులు సమకూరిస్తే ఇప్పటికే పూర్తి కాలేదని మండిపడ్డారు. అంబేద్కర్ సంఘ భవనానికి 5 లక్షల నిధులు కేటాయించి త్వరలోనే సంఘం భవనం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలనీలో ఉన్న నీటి సమస్యను తీరుస్తానని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇంటి నిర్మాణం చేపడతామన్నారు. కట్టాలి కదా. రవి రవి తోట మళ్ళీ నెక్స్ట్ శేఖర్ మెడపల్లి శేఖర్ గిట్లా బాబు గిట్లా విజయ్ హర్షవర్ధన్ ఎన్ని ఇల్లు వాళ్ళ తమ్ముడే మారుతి మన దాంట్లో పని వెనుపట్ల మధు వెనుపట్ల మధు మధు నడిపి ఇట్లా అభిషేక్ నెక్స్ట్ అభిషేక్ బయటికి ఈరోజు మన పొరండ్ల ఎస్సీ కాలనీకి చెందినటువంటి యువమిత్రులు ఇక్కడి దళిత పెద్దలు, మా ఆడబిడ్డలు, గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పొగళ్ళ సంధ్యారాణి గారు, ఇక్కడి వార్డు సభ్యులు, విద్యార్థులు కూడా అందరూ కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు వారి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ, అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో అది ఏ రాజకీయ పార్టీ కానీ సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా ఏదైతుందో ప్రభుత్వ ఫలాలు అందాలి. ప్రభుత్వం అమలు చేతలబెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ అత్యంత నిరుపేద వర్గాలకు ముందు అందాలి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడటానికి ఎవరైతే గురవుతారో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మీకు తెలియంది కాదు. వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు సమాజంలో నిరుపేద వర్గాలు, వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, రైతాంగమే కానీ, మహిళల ఆడబిడ్డల సంక్షేమమే కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాలు మనం ఆశించిన మేరకు జరగటం లేదు. మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు మనకు నిధులు, నీళ్లు, నియామకాలు, వీళ్ళు ఉద్యోగాల్లో ఏదైతుందో మన తెలంగాణ నిరుద్యోగ యువతకు లభించాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు మనం పొందలేకపోతున్నాం. వీళ్ళ ప్రాంతీయతరులు ఏదైతుందో మన ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మన ఉద్యోగాలు మనమే పొందవచ్చు. అభివృద్ధికి సంబంధించిన నిధులు ఏదైతుందో మన